నువ్వు దారులు కాసి జేబులు కొట్టేసిన డబ్బుతో నాకు మందు పళ్ళు తెస్తావంట. నీకు సిగ్గులేదు? చెప్పి చెప్పి నా నోరు నెప్పెట్టడమే కానీ నీకు బుద్ధి రాదురా. ఒరే రంగా, దొంగతనం చేసిన సొమ్ము ఇసం లాంటిదిరా. అది మడిచిని చంపేస్తుందే కాని బతికిస్తుందిరా. ఒళ్ళొంచి పనిచేసి ఇంత గంజి తాగినా తృప్తిగా ఉంటదిరా. అయిపోయిందా ఇంకా ఉందా? ఇంటికి రాగానే బలో పంతుల్లాగా నీతి బోధలు మాట్లాడతావు. అమ్మా, కొండ మీద దేవుడే ఒళ్ళుంచి పని చేయకుండా భక్తుల జేబులోంచి డబ్బులు కొట్టేస్తున్నాడు. అది పాపం కదా? ఏదో కక్కుర్తిపడి ఓ పాల డబ్బులు కొట్టేస్తే నాది పాపమా? బాగానే ఉంది. సరే రసం తాగు. రసం కాదురా, ఇంత ఇసం తెచ్చిపెట్టు. అబ్బో, చాలా ఖరీదులేవే, నేను ఎక్కడ కొనగలను? ఇదిగో తాగు. ఇవాళ నవ్వుతా చేస్తున్న పాపాలకి రేపు ఏడుస్తా తెచ్చి అనుభవిస్తావురా. సరే, నీ కర్మట్టుంటే అట్ట గాని అది అక్కడ తగలేసి పద అన్నం తిందు గాని. తాజ్మహల్ బీడి కట్ట మామిడికాయలకి పెట్టివు. ఏంటయ్యా వెళ్ళిపోతావంటయ్యా? డబ్బులు అయ్యి నీ దగ్గర ఎదురు డబ్బులు పుచ్చుకోలేదు, అందుకు సంతోషించరా బచ్చా. నాతో రాంగెట్టుకున్నావు. ఏంటయ్యా బీడీలు పుచ్చుకునే? రంగా, కుర్రాడు ఏదో తెలియక వాగాడు, క్షమించు. ఈ బీడి కట్టకుండా ఉంచుకో, పలుకొస్తుంది. ఆడు బీడీలు పడిపోతావు, నన్ను కొడతావేంటయ్యా? ఆడి కొట్టలేక ఆడంటే ఎవరనుకున్నావు? రంగండి కానీ డబ్బులు అడిగావంట చర్మం చిరిగిపోద్ది, కవర వాచిపోద్ది తెలుసా? ఈ రంగాన్ని డబ్బులు ఆడటం అంటే పోలీసు వాడిని లంచం అడిగినట్టేరా పిచ్చి నాయన. నాతో రాంగెట్టుకో తెలుసా? ఏ బండి ఆపో, ఏ బండి ఆపో. చేతి ఏంటి అరిగిపోద్దా? అవును, అరిగిపోద్ది. చేతి పిలుస్తుంటే ఆపలేంటి? వినపట్టలేదా? బండి బండి అని పిలుస్తానే, నా పేరు అది కాదు, అందుకే ఆపలేదు. ఏ బండి అని పిలవక నీ పేరు నాకేం తెలుసా? ఏ పొల్లమో ఎంకని బోర్డు తగిలించుకో బండికి, అట్టగా పిలుస్తావు. అట్లాగలే పోవయ్యా. ఓవయ్యా పోవయ్యా అనక పేరెట్టి పిలవడానికి నీ పేరే నాకు తెలుసా? ఏ సుబ్బయ్యో రత్తయ్యో అని బోర్డు కట్టుకో ముఖానికి, అట్లా పిలుస్తాలే. సమరబానే ఎక్కడ పోవాలి? వెంకటాద్రి టీ స్టాల్కి. రూపాయి అవుద్ది. ఇచ్చేవాళ్ళు ఉంటే అంతేనా అవుద్ది కానీ త్వరగా పని. డబ్బులు నీ బాబుని ఎడుకోపో. చూడరా, టేబుల్ బాగా క్లీన్ చేసి రారా రంగా, ఇంకా రాలేదేమో అని చూస్తున్నా. రే సాంబాను వాడు బారా, రా కూర్చో. రానరా, కూర్చో కూర్చో కూర్చో. టేబుల్ గారిపోయిన పడకల్లా ఏలాడుతున్నాయి గురు. ఇవాళ ఏటకెళ్ళాలి. నేను అదే పని మీద వచ్చాను రా. దారిని కొట్టడానికా కోపం పోయడానికా? డబ్బు లేకుండా వచ్చి కూర్చున్నావయ్యా. బండేంది బాబుగా? కాదు, నా మాంగర్. మర్యాదగా డబ్బులు ఇస్తావా లేదా? నేనేమన్నా ఎవరితో చెప్పుకుంటా చెప్పప్ప. మా గురువుతో తగదా పెట్టుకోకు. ఈయన ఈ పేటకే రౌడీ తెలుసా? పేటకేగా, ఈ రిక్షా రాజీ ఊరికే రౌడీ తెలుసా? డబ్బులు ఇవ్వయ్యా. నేనేమన్నా ఏమో జిడ్లో తోలుకున్నావు కంచి. ఇప్పుడు నువ్వు ఇవ్వకపోతే నీ ఊరుకుంటున్నాను. సిక్కు లేకుండా ఆడదాం రిక్షా ఇచ్చి కూర్చుని సిక్కు లేదు. అమ్మ తల్లి, శాంతి తల్లి, శాంతి తల్లి. అమ్మా, ప్లేట్లు గ్లాసులు ఎన్ని పైన కొనుక్కోగల గానీ బాయిలర్ పగిలిపోతే కొనుక్కోలేను, అడుగు తినాలి. అమ్మా, రంగండి నీకు ఎంత ఇవ్వాలి తల్లి? రూపాయి 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 కోసం ఇద్దరు కలిపి ఇన్ని బాగా కొట్టారు తల్లి. ఆ రూపాయి నేను ఇస్తాను తల్లి. అది అక్కడ పెట్టు తల్లి, పెట్టు తల్లి. అది అక్కడ ఇక్కడ ఇక్కడ
ఆడదాన్నైనా ఆడేదాన్ని కాదురా, ఆడించేదాన్ని. జాగ్రత్త. ఎందుకు ఇచ్చారో దానికి డబ్బు? నీ పరువు కాపాడదామని. అదే కాదు, బాయిలర్ పరువు కాపాడదామని. అంటే నేను ఇవ్వలేను అని నువ్వు ఇచ్చేవాడు అనమాట. రే వీడికి మనకంటే ఇది బాయిలర్ పరువు ఎక్కువ అంటారా? మరి ఆ పరువు ఎలా పగిలిపోద్ది? పగిలిపోయింది రంగరా. ఉరే బాయిలేరు అన్నా, బాయిలేరు అన్నాను. ఉరే దొంగనా వెళ్ళారు, ఎంత పని చేశారా మీరు? మరి దేవుడు బాగా ఎరువు తగులుతున్నట్టుగా ఉంది, ఏపుగా పెరిగింది మొక్క. చచ్చినోడా. రాయ్ ఇలా నువ్వు ఇలా రా. నేనా? రే మేము ఆల్రెడీ ఉన్నాడ్రా. ఏమిటి రా? కూలి పని చేసుకునేవాడివి నన్ను రా అంటారా? రాయ్ ఏంట్రా నీదేదో పిచ్చాసుపత్రి కేసు లేకుంది. రే రే నీకు జీతం ఎక్కువ ఇస్తున్నట్టు మీ ఓనరు బాగా కొవ్వు పెరిగిపోయినట్టుంది. పెరిగింది. ఏంట్రా ఏంటి ఏంటి కొవ్వు 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 అరది చెప్తానంటే. ఎవడ్రండి ఎవడ? వాళ్ళు నీకు మొగుళ్ళు, నా కొడుకులను. కొడుకులా? అంటే మొత్తం హోల్ ఫ్యామిలీ మీద ఇచ్చావు అనమాట. రే నీ ఆటలు ఇక్కడ సాగుతున్నారా? మీ ఓనర్ రెడీ సిగ్గు అడిగి ఇంట్లో తాకున్నాడు. ముందు పిలు. ఎందుకు? ఎందుక? అసలు ఎందుకు? అసలైనతో తప్ప అర్థమైనతో చెప్పను నేను. ఏమయ్యా ఇంకా పని కాలేదా? తలంటి పోసుకోవు. అమ్మా ఇంటైనా ఉన్నారా? శ్రీకృష్ణ పరమాత్మ లాంటి సుందరమూర్తిని ఎదురుగా పెట్టుకుని నన్ను అడుగుతావేమిటయ్యా? ఈయనే మా ఆయన, ఈ ఇంటాయన. ఈయన ఈయన సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి, ఏకపత్ని వ్రతం. అమ్మా పక్కింటి పని పిల్లని కన్నెత్తైనా చూడరు. అయ్యా మన్నించండి, మీ వాళ్ళకం చూసి కూలోడు అనుకున్నాను. ఎవరా నువ్వు? ఈవీ మహల్ మేనేజర్. ఎవరి మగమా? నేను కదండి ఆయన. మా మేనేజర్ గారు మీకు 2 టికెట్లు ఇచ్చి రమ్మన్నారండి. ఇది వివి మహల్ మేనేజర్? అవునండి. అబ్బా అలా చెప్పవేమయ్యా. మీ మిల్లు బయట మా సినిమా పోటీ తగిలించారండి, అందుకని టికెట్లు ఇచ్చి రమ్మన్నారండి. ఏం సినిమా బాబు? భార్య భర్తకు దైవం. అలాగా? ఎక్కడో తంతిక్కులేకున్నావేమిటయ్యా? భార్య భర్తకు దైవం ఏమిటి? భర్తే భార్యకు దైవం. అది పాతండి, ఇప్పుడు కొత్తగా వచ్చింది, నిన్న రిలీజ్. ఏమండి సినిమా బ్రహ్మాండంగా ఉందండి. మీరు కుటుంబ సమేతంగా మీ భార్యతో మీ భర్తతో కలిసి వచ్చి చూడవలసిన చిత్రం అండి. వస్తారు కదండి? అలాగే నాయనా, వస్తానండి. సందేహ టికెట్లు కూడా ఊరికే వస్తే. సినిమా ఎలా ఉంటుంటది? తినండి. సరే నువ్వు బయట ఆడవేసి అడుగుడు వైపురా. ఓకే టికెట్ తీవా తయారు. నన్ను అడుగుతావేమిటయ్యా? నేను మర్చిపోతాను, నువ్వేగా తీసుకున్నా. నేనా? చచ్చింది. సరే వెళ్ళి పట్టుకొస్తాం. ఆట మొదలైపోతుంది కానీ టికెట్లు కొనుక్కెళ్దాం పదా. ఎందుకే డబ్బు దండగా? ఈ అమృతాన్యంనే తలనొప్పికి వాడు, వంటి శుభ్రత ఈ సబ్బునే వాడు, నిరోధును వాడుకుని చుండు. ఈ అడ్వర్టైజ్మెంట్లో ఈ అసలు స్టోరీ వచ్చే లోపల వచ్చేస్తాను. ఓర్బిడి దుంపదేగా ఇక్కడ ఉన్నాయా? ఈ ఆడవాళ్ళకి సినిమాలంటే ఒళ్ళు పై తెలియదు. కట్టుకున్న మొగుడిని కన్న పిల్లల్ని కూడా మర్చిపోతారు. దేవుడు ఒంటి తాళం ఉండాలిగా దీనికి. గుర్తుందేమిటి? ఏంటి సుబ్బన్న ఇక్కడున్నావు? బేరం ఉండగానే నీకెందుకు నువ్వు వెళ్ళి రాజీ వెళ్ళు.
అయ్యో 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 ఏం బాబు ఏమైంది? అయ్యో దొంగలయ్యా దొంగలు మాయదారి సినిమా టికెట్ నాకు అంటగట్టి మా ఇల్లు దోచుకుని ఇక్కడ ఉన్న రిక్షా ఎక్కి పారిపోయారయ్యా. ఇక్కడున్న రిక్షాలో దొంగని రిక్షాలో కూర్చోబెట్టి తీసుకెళ్ళింది ఎవరు? కాదు బాబు, నువ్వేనా? నాకు తెలియదు బాబు, నాకేం తెలియదు బాబు. తెలియదు చెప్పండి. నువ్వేనా? నువ్వు ఒక్కళ్ళకి నోరు తగలటం లేదు. దొంగలతో చేతులు కలిపింది ఎవరు? మీలో ఏ ఒక్కరు చెప్పకపోయినా అందరినీ జైల్లో పెట్టేస్తా. చెప్పండి, ఎవరు వాడు? స్టాప్. నువ్వు చెప్పరా ముసలి. రాత్రి దొంగల్ని రిక్షాలో కూర్చోబెట్టి తీసుకెళ్ళింది ఎవరో నీకు బాగా తెలుసు. దొంగలేంటి బాబు? నాకేం తెలియదు బాబు. చెప్పు. నువ్వు దాచినంత మాత్రం నేరం దాగదా? ఆ రిక్షా వాడెవడో నాకు తెలుసు. వీడే సుబ్బడు. ఏరా ఇందాక తెలియదని బుకాయించావు? నిజంగా నాకేం తెలియదు. తెలియదు? చెప్పు. నన్ను కొట్టినా చంపినా నా నుంచి వచ్చే సమాధానం ఇదే బాబు. నాకు తెలియదు, నేను తీసుకెళ్ళలేదు. నువ్వు ఇలా చెప్పవురా? కటకటాల్లో వేస్తే గానీ కరెక్ట్ సమాధానం చెప్పు. కానిస్టేబుల్, దీని స్టేషన్ తీసుకుపోదా. ఏవే నీ అవ్వ సుబ్బని పోలీసులు పట్టిస్తావా? ఊరుకొని కట్టం మితిమిరిపోతుంది గురు. నన్ను తగిలించు. ఏ ఆ పని చేయమంటావా? ఏమిటా దౌర్జన్యం? చేసింది చెప్తే తప్ప? తప్పున్నారా? నీకెందుకే మా పడవ? ఏంట్రా ఇది? ఏం జరిగిందిరా? ఆగు. ఆడదాన్ని కొట్టాను సిగ్గులేదురా? ఇదేం చేసిందా నీకేం తెలుసు? నేనేం చేశాను? నువ్వు దొంగతనం చేయడం తప్పు కాదా? మీరు ఆ పని చేశారని నేను చెప్పడం తప్ప? ఆడదాన్ని నీతికి కట్టుబడి రిక్షాలాగి బతుకుతున్నానే, మొగోడివి దొంగతనాలు చేస్తూ నీచమైన బతుకు బతకడానికి సిగ్గులేదు? ఆగు. ఆ పిల్ల చెప్పిందంటూ తప్పే ఉందిరా. ఆడపిల్ల చెమటోసి బతుకుతుందిరా. ఆ పిల్లని చూసి బుద్ధి తెచ్చుకోరా. ఇకనైనా ఈ పాడు పనులు మానేసి కూలీనాలో చేసుకుని బతకటం నేర్చుకోరా. కూలీనాలో చేసుకోవాల్సిన కర్మ నాకేంటే? అవునులే, ఎదుట మనిషి కడుపు కొట్టి బతకడం బాగా నేర్చుకున్నాడు. కష్టపడి పని చేయమంటే చేదుగానే అమ్మా 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 రాజీ. అమ్మా ఏంటమ్మా రాజీ అట్టయిపోయావే? ఏమీ లేదమ్మా, ఈ ఊరులో మెరుపులు వచ్చినప్పుడల్లా ఇలా ఉంటుంది. కరెక్ట్. పారిపోవాలని పిచ్చి ప్రయత్నాలు చేశావు, ప్రాణాలు దక్కవు. గెట్ ఇన్. శభాష్.
దారిదోపిళ్ళు ఆరితేరిన వాళ్ళ కనిపిస్తున్నావు. గుడ్. కానీ ఇంత రిస్క్ తీసుకుని దోపిడీలు చేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మరి ఇలా చేస్తున్నావు కదా. చాలా తేలిగ్గా మోసపోయావు. నువ్వే తెలివైన వాడు అనుకోకు బాస్. ఇందాక నుంచి మాట్లాడకుండా కూర్చుంది నీకు భయపడి కాదు బాసు. మా ఇల్లు ఇటువైపే. నడిచి రావడం ఎందుకని దర్జాగా దీంతో కూర్చుని వచ్చాను. తెచ్చా వాళ్ళ తీసుకొచ్చి ఇక్కడ దింపావు. చాలా థ్యాంక్స్. ఇందా 10 పైసలు తీరాదు. నాతో రాంగ్ ఎత్తుకోకు. ఖాళీ పిస్తోలు ఎందుకు నొక్కుతావు బాసు? వేళ్ళు నిప్పుడతాయి. ఇదిగో గుళ్ళు. తాడిదన్నేవాడి తలదన్నేవాడు ఉంటాడు బాసు. 2 ఏళ్ళు నా దగ్గర శిష్యుడికి చేయి. రూట్లోకి వస్తావు. వస్తా. మిస్టర్, మళ్ళీ ఏమొచ్చింది? నేను నీ స్నేహితుణ్ణి, శత్రువుని కాదు. నా దగ్గర డబ్బుంది, నీ దగ్గర తెలివి ఉంది. నువ్వు నాకు సహాయపడు, నా సాయం పొందు. అంటే ఏం లేదు. ఓ చిన్న ప్రెస్ పెట్టుకుని కాలక్షేపం చేస్తున్నాను. గవర్నమెంట్ వాళ్ళు 24 గంటలు పనిచేసినా వాళ్ళు ప్రింట్ చేసినట్లు చాలడం లేదని, ఏదో ఉడతాబట్టిగా ప్రభుత్వానికి నేను సహాయపడాలని నేను మొదలెట్టాను. ఓహో, దేశ సేవకుడురా. పిల్లల నోట్లు అచ్చుకుతున్నట్లు దొంగ నోట్లు అచ్చుకుతున్నావు అనమాట. మా నాయనే. ఇంతకు నన్నేం చేయమంటావు బాబు? ఓ చిన్న పని. ఈ చిల్లర దొంగతనాలతో ఏ సంపాదిస్తావు? నాతో చేయగలుపు. సంవత్సరం తిరిగేలోగా నిన్ను నా అంతటి వాణ్ణి చేస్తాను. మిలవహాత్. సరే, నీ మాట నమ్ముతున్నా. మోసం చేయాలని చూసావో? ఓకే.